సాంకేతికత విప్లవాత్మకంగా ముందుకెళ్తుంది. దానివల్ల మీడియాకు విలువలు లేకుండా పోతున్నాయి. విలేకరులంటే సమాజానికి తెలియకోకుండా పోతున్నారని చెప్పాలి. గతంలో తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యురాలుగా దేశం పద్మజ్యోతి పనిచేసిన సమయంలో ఆనాడు పిఏ ద్వారా ఫోన్లు వచ్చేవి. ఆ తర్వాత మీటింగులు జరిగేవి, ప్రెస్ మీట్లు ఉండేవి. రాను రాను ఏమైందంటే ఈ సోషల్ మీడియా విప్లవాత్మక మార్పులు రావడంతో వాట్సాప్ గ్రూపులు అందరికీ అందుబాటులో రావడంతో ప్రతి ఒక్కరి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ ఉండటంతో ఏమవుతుందంటే ఈరోజు ప్రజాప్రతినిధులు మీడియా సోదరులకు తెలిసినా కానీ మీడియా సోదరులు ప్రజాప్రతినిధులకు తెలియని పరిస్థితి వచ్చిందంటే నిజంగా విచారకరమని చెప్పాలి. ఈరోజు నాయకులు విలేకరులకు దూరంగా ఉన్నారని చెప్పాలి. ఎవరో ఒకళ్ళో ఇద్దరో అందుబాటులో ఉంటారు, వాళ్ళతోనే మమ అనిపిస్తున్నారు తప్ప వాస్తవానికి మీడియాకు నాయకులకు మధ్య బాండింగ్ అనేది తెగిపోయిందని చెప్పాలి. ఇదే విధంగా అధికారుల్లో కూడా అదే విధంగా ఉంది. మండల అధికారులు వారికి కూడా మీడియా తెలియకపోవటం అంటే అవసరం లేకపోవటం జరుగుతోంది. గతంలో ప్రభుత్వ పథకాలు వచ్చాయంటే సంబంధించిన సమాచారాన్ని మండల అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ ఇబ్బందులు లేవు. సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు ఆ పోస్ట్ని, ఆ లెటర్ని. ఇదివరకు కలెక్టర్ ఆదేశాలు వచ్చాయంటే కలెక్టర్ ఆదేశాలకు సంబంధించినవి కానీ ఇంకేదైనా ఆదేశం కానీ దానికి సంబంధించి ప్రెస్ మీటే పెట్టేవాళ్ళు. ఇవాళ వాళ్ళు పెట్టిన పేపర్లను డైరెక్ట్గా బహిర్గతం చేసేస్తున్నారు. అది చేయటం కరెక్ట్గా కదా నాకు తెలియదు అనుకోండి. దాని మూలాన్ని ఏమిటంటే సెండ్ చేస్తున్నారు. పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలాగా కాపీ పేస్ట్ అన్నట్టు వచ్చిన ఉత్తరాన్ని వాడు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పోస్ట్ మ్యాన్ ద్వారా సెండ్ చేసినట్లుగా ప్రస్తుతం ఉందని చెప్పాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మంచి జరిగినప్పుడు, మంచి చేస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు ఏ రకంగా వాట్సాప్లో వాళ్ళకి మేలు జరుగుతుందో అదేవిధంగా ఎప్పుడన్నా ఏదన్నా అనుకూల సంఘటన జరిగితే ఆ విషయాన్ని సమాచారం లేకపోవడంతో, సంబంధ బాంధవ్యాలు చెడిపోవటం అంటే దూరంగా ఉండటంతో ఆటోమేటిక్గా ఆనాడు ఆ సమయంలో ఆ సమాచారాన్ని ఇదే మీడియా ద్వారా, ఇదే సోషల్ మీడియా వాటిలో భాగాలైన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్ తదితర మాధ్యమాల ద్వారా ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉంటుంది. దాని మూలాన నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నా వ్యక్తిగత ఆలోచన ఏంటంటే సమాచారం అంటే అందరికీ ఇవ్వాలి. ఇవ్వటం మూలాన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ముఖ పరిచయాలు ఉండాలంటే సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ విధానం అనేది ఏడా కనపట్టలేదు. దీనికి కారణం దీని వెనకమాల ఎవరు ఉన్నారనేది తెలియదు. కానీ ఒక 2 సంవత్సరాలుగా మాత్రమే ఈ విధంగా జరుగుతుందనేది వాస్తవం. భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుందనేది చూద్దాం.